దానికి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో రాజీనామాకు సిద్ధమయ్యారు సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవించిందని చెప్పాలి. ఇక నుంచి రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఉన్నాయి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2028లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు డికే శివకుమార్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఆయన పార్టీని నడిపించినట్టుగా ప్రభుత్వాన్ని ఎలా నడిపించబోతున్నారు? ఉప ముఖ్యమంత్రిగా చేయడం వేరు, ముఖ్యమంత్రిగా చేయడం వేరు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో మొత్తానికి డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే భారీ కటౌట్లు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరహాలోనే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. బట్ నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాల్ని మనం చూడొచ్చు? సిద్ధరామయ్య రాష్ట్రానికే పరిమితం అవుతారా? కేంద్ర రాజకీయాల్లో ఏమైనా అడుగు పెట్టేటువంటి అవకాశం ఉందా? పెద్దల సభకు సంబంధించి ఇప్పటివరకు సిద్ధరామయ్య నుంచి ఎట్లాంటి క్లారిటీ కూడా ఇంతవరకు రాలేదు. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఇదంతా మొదటి నుంచి ఊహించిందే. కర్ణాటకం అనే రాజకీయ నాటకంలో ఇప్పుడు ఇంకొక అంకం మొదలైందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది ఎప్పుడో జరగాల్సిందే, 6 నెలల క్రితం జరగాల్సిందే. ఒప్పందం ప్రకారం కూడా 6 నెలల క్రితం సిద్ధరామయ్య ప్లేస్ లో డికే శివకుమార్ రావాల్సిన వాడే. అందుకనే మీరు తర్వాత సిద్ధరామయ్య భవిష్యత్తు ఏంది అనే సంగతి రెండో ప్రశ్నకు తర్వాత సమాధానం చెప్తాను. నేను మొదటికి జరిగిన నాటకాలు చూసుకుంటే, నేను మొదటి నుంచి కర్ణాటక అని దాదాపు 5 వ్యాసాలు రాశాను ఈ మధ్యనే, అంటే 1 year గా. అంటే కర్ణాటక ముఖ్యమంత్రి మారడా అని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎప్పటికప్పుడు అధిష్టానం వాళ్ళు పోతుంటారు. ఇటు శివకుమార్ సంబంధించిన వారికి పోతారు, సిద్ధరామయ్య వాడికి వెళ్ళిపోతారు. అక్కడ గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కడుపులో కత్తులు పెట్టుకుని ఇద్దరికి అవగణించుకుంటారు. ఏం జరగలేదంటారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కంటే ముందు కూడా చాలా సార్లు టీ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు సిద్ధరామయ్య ఇంటికి ఏమో శివకుమార్కి వెళ్ళడం, శివకుమార్ ఇంటికి ఏమో సిద్ధరామయ్య రావడం గతంలో చూసినాం కదా. సంవత్సరం దేర్ హై మగర్ అంధేర్ నహి అన్నట్టు ఆలస్యమైన శివకుమార్ కు ఆనందదాయకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మన కేంద్ర అధిష్టానం తీసుకుంది. అందుకని ఏమంటానంటే, ఇది వాళ్ళ ఒప్పందంలో భాగమే, వాళ్ళ కొత్తదేం కాదు. సరిగ్గా డికే శివకుమార్ కృషి వల్ల అధికారంలోకి వచ్చిన అందరూ ఎదిగిందే. డికే శివకుమార్ కృషి లేకుండా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం రాలేదు. అట్లాంటి సిద్ధరామయ్యకి వ్యతిరేకం కాదు. కానీ సీనియారిటీ పెరిగింది. సిద్ధరామయ్య సిద్ధాంతం మీద కూర్చుండు అనే ఒక విమర్శ ఎదుర్కొన్నాడు. సిద్ధాంతమే అంటే నేను ఏం అధికారం తీసుకొచ్చినా టైంకి వచ్చేకల్లా మరి ఈయన వచ్చి ఉండాలని సమస్య వచ్చింది. అప్పుడు కొంత తీవ్రంగా చర్చ కూడా జరిగింది. శ్రీకాంత్, మీకు తెలుసు ఏమంటారంటే, అంతకుముందు మనకు అశోక్ గెహ్లాట్ మనకు మన సచిన్, వాళ్ళిద్దరి మధ్యన, సచిన్ పైలట్ వాళ్ళిద్దరి మధ్యన గొడవ చూసినాం కదా మన రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో. అంటే అది ఏమైంది, చివరి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది కదా, అంతే కదా. అందుకని రాజస్థాన్ లో ఏ గొడవ జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో చాలా మంది సీనియర్లను ప్రోత్సహిస్తూ జూనియర్లను విస్మరిస్తూ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పాదరాయికి ఏం చేస్తున్నది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రియాంక గాంధీ కూడా స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం చూస్తాం మనం. ఇది కాంగ్రెస్ అధిష్టాన వర్గం దగ్గర చూస్తే ఆ లుకలుకలు మనకు కనపడ్డాయి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇంకా పాత వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటే మేరా నంబర్ కబాయిగా అన్నట్టు వీళ్ళందరూ ఉంటారు కదా అనే మాట వచ్చింది ఒకసారి. అందుకని ఏమంటున్నానంటే, ఇది కూడా బౌన్స్ అవుద్దేమో. సిద్ధరామయ్యని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సీనియర్గా ఆయన పాత్ర ఏమిటి, ఎన్నికల్లో గెలుపు పాత్ర, ఒక పిసిసి అధ్యక్షుడిగా కానీ, తర్వాత ప్రభుత్వ పార్టీ నడపడంలో కానీ, డబ్బు ఖర్చుల విషయంలో కానీ ఆయన చేశారు అనే మాట శివకుమార్ మీద ఉన్నది. కానీ శివకుమార్ ప్రధానంగా గుదిబండ ఏముందంటే, అవరోధం ఏముందంటే, ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి తీసుకోగానే వెంటనే ప్రభుత్వం, అప్పుడు బీజేపీ ఉంది కనుక దేశాల్లో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే పరువు పోతుంది కదా అనే ఒక్క కారణంతో సిద్ధరామయ్యను ముందు తీసుకొచ్చారు. అప్పుడు శివకుమార్ వర్గం ఏం చేసింది, సిద్ధరామయ్య మీద కూడా కేసులు, 3 కేసులు ఉండే. ఇది ఆయన భార్య పేరు మీద అక్కడి హౌసింగ్ బోర్డు, మైసూర్ హౌసింగ్ బోర్డు వాళ్ళ అర్బన్ దాని మీద అందులో 2 ప్లాట్లు తీసుకున్నారని, అవి పరిహారమే, భూమి పోయినందుకు ఇచ్చింది, కొత్తగా అక్కడమే ఏం చేయలేదు. కానీ అవి మంచి ప్లాట్లు తీసుకున్నారని ఉండే. ఆ ప్లాట్ చెప్పండి. దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చించాలి. మీలాంటి వాళ్ళు దీనికి సమాధానం కరెక్ట్ చెప్తారేమో అనుకుంటున్నా. సిద్ధరామయ్య ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి తెలివిని ఇక్కడ ప్రయోగించారు. కర్ణాటకలో ఇప్పుడు నాయకత్వ మార్పు జరుగుతున్నటువంటి టైంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనంగా అండ్ సెన్సిటివ్గా కనిపిస్తోంది. ఏదైతే వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ కమిషన్ ఉందో ఆ నివేదికను సిద్ధరామయ్య ఆమోదించారు. సో ఆయన సంతకం, ఎందుకంటే ఆయన అహిందా కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. దళితులకు, ఓబీసీలకు
అల్పసంఖ్యాకులకు వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నారు. ఒక సున్నితమైనటువంటి కుల రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. సో ఈ నివేదికను ఈరోజు ఆమోదించడం ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సంకేతాన్ని ఎట్లా చూడాలి? నేను చెప్పాను, అందుకని అక్కడి నుంచి వస్తున్నాను. ఎప్పుడైతే శివకుమార్ మీద ఆరోపణలు ఉన్నాయని సిద్ధరామయ్య బయట పెట్టిండో, ఏది మనకు ఈడీ ఇవన్నీ చేస్తుందని, అవును. సిద్ధరామయ్య మీద కూడా ఆ కక్ష పోని ముడా కేసు కూడా తీసుకొచ్చారు. ఇంకో కేసు కూడా జ్ఞాపకం అవట్లేదు. ఆ ముడా కాకుండా ఇంకో కేసు కూడా ఉంది. రెండు కేసులు కూడా ఆయన ముందు తీసుకొచ్చారు. అయినా సరే వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు కదా అని సిద్ధరామయ్యనే సమర్థిస్తూ ఆనాడు మన హైకమాండ్, అది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. అది మంచిదే అంటున్నాను. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఏంది అగ్రిమెంట్ 2.5 సంవత్సరాల తర్వాత మారాలి. 2 సంవత్సరాలు పూర్తి కాగానే శివకుమార్ మందు పెట్టాడు. ఆ 2 సంవత్సరాలు కామ్గా ఊరుకున్నాడు. 2 సంవత్సరాలు కాగానే అధిష్టాన వర్గం దగ్గర తన ఎమ్మెల్యేలు పంపడము, వాళ్ళు ఏంటి ఎప్పుడు శివకుమార్ చేస్తారంటే వాళ్ళు ఏమన్నా 6 నెలలు కావాలి ఇంకా కదా, 2.5 సంవత్సరాలు కావాలి కదా, మీ ఒప్పందం ప్రకారం 2.5 కదా, కాదు 6 నెలలు తీసేయాలి, చివరి 6 నెలలు తీసేయాలి, ఎలక్షన్లకు పోతాం కదా, అప్పుడు నేను పని చేయరాదు, ఏమున్నా సరే 2 సంవత్సరాలు దాటగానే తీసేస్తే బాగుంటుంది ఈయన బాధించడం అది చూసినాం మనం. ఇక మీరు అన్న దగ్గరకు వస్తాను నేను. సిద్ధరామయ్య గారు ఆ కమిషన్ నివేదిక ఆమోదించడం కరెక్ట్, మంచిది అంటున్నాను. అట్లాగే తన మీద ఉన్న ముడా కేసులో తాను ప్లాట్లను సరెండర్ చేయడం, వాలంటీర్గా సరెండర్ చేయడం, నా పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తీసుకోలేదు, నేను మీకు ఏమి ఇస్తే అవి తీసుకుంటా అని సరెండర్ చేయడం, భార్య పేరు మీద ఉండే అది, ఏది సిద్ధరామయ్య గారు భార్య పేరు మీద. కనుక అక్కడ వక్కలగులు, గౌడుగా ఇవన్నీ మన రాజకీయాలు చూస్తాం మనం కదా, లింగాయతులు, ఈ మొత్తం రాజకీయాలు వస్తాయి. ఇప్పుడు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద వర్గానికి, ఇటు శివకుమార్ గారు అటు మనకు సిద్ధరామయ్య గారు, ఇద్దరు ఒక పెద్ద వర్గానికి మన నాయకత్వం వహిస్తున్న వాళ్ళే. యడ్యూరప్ప ఇంకో నాయకత్వం, లింగాయతుల నాయకత్వం వహిస్తున్నారు. అంటే కర్ణాటకలో మఠాలు, ఈ స్వాములు, అట్లాగే కుల రాజకీయాలు ఈ రెండు కలగలిపి ఉంటాయి. మఠాలలో కూడా ఆ మఠ స్వాములు కూడా ఈ కులాలను ప్రోత్సహించే క్రమం చేస్తుంటారు. వాళ్ళు కూడా స్వాములలో ఈ కులాల వాళ్ళు ఎక్కున్నారు చూడబట్టి. కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే బ్రాహ్మణాధిపత్యం లేదు, కానీ ఈ కులాల స్వాములు ఈ కులాల సమీకరణలు బాగా పనిచేస్తున్నాయి అక్కడ చూస్తే. కనుక దాన్ని బట్టి ఒకసారి వాళ్ళకి ఇచ్చిన ఒకసారి వీళ్ళకి ఎందుకు, శివకుమార్ సామాజిక వర్గం కూడా తక్కువది కాదు కదా, మరి పొద్దున వాళ్ళు కూడా రేపు తిరగబడవచ్చు కదా అనుకుంటుంది. రెండవది, ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చెయ్యక అనివార్యం అనే పరిస్థితి తీసుకొచ్చింది అధిష్టాన వర్గం. ఒక రకంగా చెప్పాలంటే గ్రేస్ పీరియడ్ అయిపోయింది, నీకు 2.5 సంవత్సరాలు మొదట అయిపోయింది. రెండోది గ్రేస్ పీరియడ్ కూడా పూర్తి చేసుకుని 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చినాం కదా, ఇంకంతకన్నా ఏం చేస్తాం అనే మాట వచ్చింది. రెండోది ఏమో, నేను ఖర్చు పెట్టుకుని నేను అధికారంలో తీసుకొచ్చి నేను ఇవాళ తగుదనమ్మా అని సిద్ధాన్న మీద వచ్చి సిద్ధరామయ్య కూర్చున్నాడు అనే మాట అప్పటి నుంచి శివకుమార్ వరకు అంటూనే చూస్తున్నాం. కానీ ఇప్పుడు తప్పుకోకపోతే ఖచ్చితంగా తీసేస్తారు, సమస్య లేదు. అందరు ఎమ్మెల్యేలు కూర్చొని పెడతారు, శివకుమార్ మద్దతాన్ని నేర్పిస్తారు, బర్తరఫ్ అవుతారు. అందుకని కాకుండా చేయాలంటే ఏం చేసిండంటే, ఇది మన నిన్న కాక మొన్న జరిగిన సమావేశంలో రాజ్యసభ ఎన్నికలు ఒక సీట్ ఖాళీ అయింది. ఇప్పుడు ఈ నెలలో జరుగుతున్నాయి, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. కనుక దాన్ని ఆఫర్ చేస్తుంది. అది కాకుండా చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పకుండా చెప్పి, నిన్న కాక మొన్న కేసీ వేణుగోపాల్ అబద్ధాలు చెప్పిండు కదా, మేము దాని గురించి అస్సలు మాట్లాడలేదంటే మనందరం నవ్వుకున్నాం. మనందరం కూడా, మీరు కూడా మాట్లాడుకున్నాం కదా, ఏమున్నది ఇది అసలు సంగతి ఇదే, రాజ్యసభ సీటు కోసం మాట్లాడినాం కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజ్యసభ సీటు దేని లింక్ అయినది, ముఖ్యమంత్రికి లింక్ అయినది కదా, నువ్వు రాజీనామా చేస్తే అది ఇస్తా అన్నారు కదా, అది అదే మాట్లాడినా నేను అన్నా.